ఫైట్ ఉండింది, 2 ఫైట్స్ ఉండింది. సో అది నాకు ఆ క్యారెక్టర్ కూడా చాలా ఇష్టం. రేపటి పౌరులు క్యారెక్టర్ చాలా ఇష్టం. అది రేపటి పౌరులు మొత్తంగా వచ్చేసి ఫుల్లీ ఎమోషనల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఎమోషనల్, సాంగ్ లేదు ఏం లేదు, కానీ క్యారెక్టర్ అది. కృష్ణ గారు 2 సార్లు నా దగ్గరికి వచ్చి మా అమ్మ దగ్గర నా దగ్గర రిక్వెస్ట్ చేసి చేయించుకున్న సినిమా. ఎందుకంటే దాంట్లో ఒక 7 ఏళ్ళ కుర్రోడు, 7 ఏళ్ళు 8 ఏళ్ళ కుర్రోడికి అమ్మలాగా, అమ్మ వద్దునే వద్దంది, చాలా ఫేమ్గా ఉంది సార్, ఇప్పుడు అమ్మ క్యారెక్టర్ ఏంటి అలా చేస్తే బాగోదంటే వెళ్ళిపోయారు ఫస్ట్ టైం. మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత గుండు కుట్టించుకుని గడ్డం అంతా షేవ్ చేసుకుని వచ్చారు. అమ్మ నాకు క్యాన్సరు, నేను వచ్చేసి లాస్ట్ ఫిలిం నాది, ఈ క్యారెక్టర్ నేను మీరు చెప్పిన తర్వాత నాకు అనిపించింది జయమాల్ నేను ఏమన్నా పెట్టుకుందామని, కానీ నాకేమో ఫేస్ సూట్ అవుతుంది అనుకున్నాను ఆ క్యారెక్టర్కి, నా కోసం చేయండి అన్నారు. వేరే మాటే మేము మాట్లాడలేదు. రేపటి పౌరులు సినిమా, రేపటి పౌరులు, విజయశాంతి. సో ఏమి దాని తర్వాత మేము నోరే ఓపెన్ చేయలేదు, ఓకే సార్ చేసిస్తాం అంతే. సూపర్ సక్సెస్, అది బాగా సక్సెస్ అయింది. ఆయన నాకు కోర్ట్ సీన్ ఒకటి ఉంది, పెద్ద మంచి సీన్, ఎమోషనల్ సీను. ఆయన హాస్పిటల్ నుంచి స్ట్రక్చర్లో వీల్ చైర్లో వచ్చారనమాట, డ్రిప్ అంతా ఎక్కించుకొని. అదంతా నేను మర్చిపోలేను. ఈ వాంటెడ్ మోర్ పవర్ఫుల్ డైలాగ్ ఉంది. సో ఈ కేమ్ టు ద సెట్లోకి వచ్చి నాకు చెప్పారు, ఈ డైలాగ్ కొంచెం ఎక్కించుకోండి, డైలాగ్ ముందు ఇచ్చేస్తారు కాబట్టి మేము ప్రాక్టీస్ చేసేస్తాం కాబట్టి, లేదు ఇది కాదు ఇది కూడా కావాలి నాకు అని మిక్స్ చేసి ఈ ఎమోషన్లో కావాలని చూపించారు అనమాట. ఐ క్యాన్ ఫర్గెట్ దట్. ఆ టైంలో ఉన్నటువంటి డాన్సర్స్లో ఎక్కువగా ఇప్పుడు పవర్ఫుల్ రోల్స్ కూడా ప్లే చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసింది అనురాధ గారు అని గుర్తొస్తారు కదా. సో అలా చేస్తున్నప్పుడు డిఫరెంట్ రోల్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఉండే కాంపిటీషన్ అనేది ఇంటర్నల్గా కూడా ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళతో, హీరోయిన్ల దగ్గర నుంచి కూడా ఉంటుంది కదా. అందరు ఒక సీన్లో ఎంతమంది ఉన్నా వీళ్ళకన్నా మనం బాగా చేయాలనే అనిపిస్తుంది. అది మనకి డైలాగ్ ఉన్నా లేకపోయినా ఎక్స్ప్రెషన్లో అయినా కొట్టుకుని వెళ్ళిపోవాలి అనే ఫీలింగ్ ఉంటుంది. ఎక్కడ వదిలిపెట్టేది లేదు, వదిలిపెడితే మనం డమ్మీ అయిపోతాం కదా. అవును కదా. దానికి మాత్రం ఎప్పుడు అది మనసు ఒప్పదు, మనకే అనిపించేస్తుంది ఎందుకు డమ్మీగా ఉండిపోయి బాగాలేదు అని. సో అది ఇట్స్ అ ఛాలెంజ్, ఎవ్రీడే వీ ఫేస్ ఛాలెంజ్. ఎగ్జాక్ట్లీ అమ్మా. ఇప్పుడు మీరు వ్యాంప్ క్యారెక్టర్స్ కావచ్చు, ఇట్లాంటి ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు, బి గ్రేడ్ ఆర్టిస్ట్, ఇవన్నీ పేర్లు ఉన్నప్పటికీ కూడా యూ హ్యావ్ ఎ నేమ్ అండ్ యు ఆర్ ఎర్నింగ్ రెమ్యునరేషన్లు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా చూపులు అనేవి డిఫరెంట్గా చూస్తూ ఉంటారు కదా మిమ్మల్ని. ఆ టైంలో ఎలా ఉండేది? ఏం లేదు, అలా కాదు. సినిమా ఇండస్ట్రీ లోపలికి వచ్చేస్తే అందరి దగ్గర అందరూ బాగానే ఉంటారు, పెద్ద హీరోస్ అయినా సరే. నాకు తెలిసి ఎక్కువ ఆర్టిస్ట్తో మాట్లాడకుండా సైలెంట్గానే ఉన్న హీరో అంటే కృష్ణ గారే. ఆయన నాకు బాగా గుర్తు, ఒక సాంగ్ చేసేటప్పుడు టర్న్ అయ్యి వచ్చి ఆయన అలా పట్టుకోవాలి, నేను పట్టుకుంటే కాలు టర్న్ అయ్యి వచ్చిన స్పీడ్లో ఆయన కాలు మీద టాపాలని తొక్కేసేసి అలాగే ఉండిపోయాను. ఎందుకంటే అక్కడ ఫ్రీజ్ మాకు షార్ట్ కట్ అనమాట. నేను షార్ట్ అవ్వగానే నాకు అయ్యో ఆయన నార్మల్గానే నమస్కారం చెప్తేనే నమస్కారం అని వెళ్ళిపోతారు, మాట్లాడరు. ఆయనకైనా ఒక గ్యాంగ్ వస్తారు, రైటర్స్ డైరెక్టర్స్ ఏమైనా వస్తారు, వాళ్ళతోనే మాట్లాడతారు. మాతో అంతా మాట్లాడిని ఎవరితోనూ ఎక్కువ పెట్టుకోరు, ఆయన సైలెంట్గా తల్లిగా ఉంటారు. తొక్కేసామే ఏం చేసేది, సారీ అడిగేద్దామని ఒక ధైర్యం తెచ్చుకొని షార్ట్ కట్ ఓకే ఫోటో అన్నారు. ఫోటో అంతా అయిన తర్వాత సార్ సారీ సార్ అంటే పర్లేదు అని ఎట్లా వెళ్ళిపోయారు ఆయన. పర్లేదు అనేది కూడా ఎక్కువగా వినిపించలేదు నాకు, మెల్లిగానే పర్లేదు వెళ్ళిపోయారు ఆయన. అందరూ చిరంజీవి గారు చాలా బాగా హీరోయిన్స్తో ఎలా మాట్లాడతారు అలాగే మాతో మాట్లాడతారు, ఆడుకుంటారు. డైరెక్టర్స్ కానీ రాఘవేంద్రరావు గారు కానీ కోదండరామిరెడ్డి గారు కానీ విజయబాబు నాయుడు గారు కొంచెం క్వైట్గా ఉంటారు, కానీ ఆయన క్రాంతి కుమార్ గారు క్వైట్గా ఉంటారు, కానీ ఫ్రెండ్లీగానే ఉంటారు. లైక్ ఐ వర్క్ విత్ లాట్ ఆఫ్ టాప్ డైరెక్టర్స్, లాట్ ఆఫ్ టాప్ హీరోస్ అనమాట. సో ఎవ్రీబడి. అలాగే చూస్తే మన విలన్స్గా చేశారు రావు గోపాలరావు గారిని అని, మన చిరంజీవి గారు వాళ్ళ మామగారు రైలింగ నరసింహ గారు, అందరూ అల్లు రామలి గారు అని, ఆయన ఎవరు సత్యనారాయణ గారు, కోటా శ్రీనివాసరావు, అందరూ చాలా ఫ్రెండ్లీ. సో దే ఆర్ ఆల్ లైక్ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు. దానికి మెయిన్ కారణం ఏంటంటే అప్పుడు మా చేతిలో అంత మొబైల్ లేదు కదా, సోషల్ మీడియా లేదు, పేపరు ఇంటర్వ్యూలు వీటి తప్పితే మాకు ఏమీ లేదు. ఇంటి నుంచి ఫోన్ వస్తే కూడా సెట్ బయట ఒక ఫోన్ ఉంటుంది,
అది కనెక్ట్ అయ్యి ఈ సెట్కి ఈ ఫ్లోర్కి వెళ్ళాలి వీళ్ళు కావాలని చెప్తే అప్పుడు వాళ్ళు పిలుస్తారు. మెల్లిగా వెళ్ళి వెయిట్ సో చేసి షార్ట్ అవ్వగానే అందరూ వచ్చేసేసి ఒకే చోట్లో చైర్ వేసుకుని కూర్చున్నాం. వాళ్ళు చైర్ తీసుకొచ్చారు. వాళ్ళ పేరుతో పాటు చైర్ ఉంటుంది. ఒక ఇదిగా కూర్చొని అందరు కబుర్లు చెప్పుకోవడం అలా ఉండింది. ఇప్పుడు అయిపోయింది షార్ట్ కట్ట క్యారవాన్ వెళ్ళిపోదాం. అక్కడ కూర్చొని సరే నెక్స్ట్ షాట్ మనం ఉన్నామా లేదా కూడా కనుక్కుంటాం. క్యారవాన్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ అలాగే ఉన్నారు అని అనుకుంటున్నారు. నాకు వినిపించిన వరకు అలాగే ఉంది. సో ఇప్పుడు ఎవరైనా హీరోలతో అరే వీళ్ళతో చేస్తుంటే బాగుండేది అని అనిపించిన వాళ్ళు? నేను అందరు హీరోస్తో చేసి ఇప్పుడు వచ్చిన యంగ్ జనరేషన్ అందరూ చాలా బాగా చేస్తున్నారు. ఎవరితో చేస్తుంటే బాగుండేది అనిపించింది? అప్పుడు చిరంజీవి గారు అబ్బాయి అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ సూపర్గా డాన్స్ ఆడుతున్నారు. వాళ్ళతో పాటు ఆడి ఉండాలని అనిపిస్తుంది. మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. మహేష్ బాబు అన్ని సినిమాలు చూసేస్తాను. ప్రభాస్ బాహుబలి తర్వాత బాహుబలిని చూసిన తర్వాత మిర్చిలో చాలా బాగున్నాడు అని అనిపిస్తూ ఉంటే బాహుబలి వేరే లెవెల్. నిజమైన ఒక కింగ్ ఇలాగే ఉంటాడు అన్నట్టు అనిపించాడు అనమాట. కలికి చూసారా? చూడలేదు, ఇంకా చూడాలి. I have to see. Lot of people are saying it's very nice. Some people are saying fiction కొంతమందికి నచ్చదు కాబట్టి అది ఫిక్షన్ ఫిల్మ్. చూద్దాం. సో ఫిక్షన్ ఫిల్మ్ అంటే మహాభారతాన్ని బేస్ చేసుకుని ఉన్న మూవీ కదా. దగ్గర నేను సినిమా సరిగా చూడలేదు కాబట్టి కమెంట్ చేయలేను. కానీ కొంచెం మ్యాడ్ మ్యాక్స్ అంతా మిక్స్ చేసినట్టు ప్రమోస్ చూస్తే అనిపిస్తుంది. అయితే అమ్మా చాలా భక్తి అనుకుంటా మీకు. 2 ఉంగరాల్లో షిరిడి సాయిబాబా ఉన్నారు, ఒక ఉంగరంలో లక్ష్మీదేవి ఉంది, మీ ఫోన్ లాక్ స్క్రీన్ మీద కూడా సాయిబాబా ఉన్నారు. బాగా నమ్ముతారా? పూజలు ఇంట్లో పూజలు థర్స్డే ఆయనకి మంచి పూజలు ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ దీపం పెట్టేస్తాం. వెంకటేశ్వర పెరుమాళ అమ్మ గాడు, అమ్మ కులదైవం ఆయనే కులదైవం. కానీ ఆయన నాకు ఫ్రెండ్ లాగా. కోపం వస్తే తిట్టేస్తాను ఆయన్ని, సంతోషం వస్తే కోపం వస్తే బాగా తిట్లు తీసుకుంటాడు ఆయన నా దగ్గర. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి సారీ సారీ కాదు సరే ఓకే నేను తిట్టిన తర్వాత నువ్వు చేస్తావని నాకు తెలిసిలే అంట. ఆ దగ్గర అమ్మకి చాలా స్టాచ్యూస్ ఉన్నాయి నా దగ్గర. ఇది ఇంట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహాలన్నీ, కృష్ణ రాధాది ఉంది, బాబాది ఉంది స్టాచ్యూ. సో బాబా వచ్చేసి ఒక ఫీల్ ఏంటంటే నమ్మకం ఆయన మీద. ఈయన అందరినీ నమ్ముతాను, నేను శివుడిని నమ్ముతాను, అందరిని నమ్ముతాను, ఈయన కొంచెం ఎక్కువ నమ్ముతాను. సో గుడ్ బ్యాడ్ డేస్లో అన్ని రోజుల్లో దేవుడు ఉన్నాడు అని అన్నిటి మనకి ఇప్పుడు దేవుడు అనేవాడు ఇలాగే ఉంటాడని మనకు తెలియదు. యాక్చువల్లీ మనకి సూర్యుడే గాడ్. వాడు రాకపోతే మొత్తం చీకట్లోనే ఉంటాం, అసలు ఏమీ లేదు, మొత్తం చీకట్లోనే ఉంటాం. సో వాడే గాడ్ మెయిన్గా, సూర్యుడే గాడ్. కొన్ని పవర్స్ కొన్ని చోట్ల ఉన్నాయి. తిరుపతిలో ఒక పవర్ ఉంది, శ్రీశైలంలో ఒక పవర్ ఉంది, షిరిడీలో ఒక పవర్ ఉంది. ఆ పవర్స్ మనకి సపోర్ట్ చేస్తాయి, హెల్ప్ చేస్తాయి అనేది మన నమ్మకం. సో వీళ్ళు ఇక్కడ ఉన్న గాడ్ శివుడు అంటే ఇలా ఉంటాడు, వెంకటేశ్వర పెరుమాళ్ అంటే ఇలా ఉంటారు అని ఆ కాలంలోనే ఇది చేసిన వల్ల వాళ్ళని ఇలా రూపించుకుంటున్నాం మనం. సో రియల్గా వాళ్ళు ఎలాగుంటారో మనకు తెలియదు. నమ్మకం, మనం పెట్టే నమ్మకమే వాళ్ళు మనకి సపోర్ట్ చేసేది అనేది ఆ చోటుకు ఉన్న పవర్ మనకి సపోర్ట్ చేస్తుంది. అది నా మెళ్ళో వేసుకున్నది ఏంటి? బ్లాక్ బీడ్స్తో కరంగాలి అంటారు దీన్ని అరవంలో. దృష్టికి దీనికి అంత వేస్తారు. ఐ నార్మలీ వెరీ సింపుల్. నేను ఇంట్లో ఉంటే షూటింగ్ లేకపోతే ఐ వెరీ సింపుల్. ఒక మ్యారేజో లేదా ఒక ఫంక్షన్ మాత్రమే కొంచెం జ్యువెలరీస్ వేస్తాను. తప్పితే ఐ లైక్ టు బి వెరీ సింపుల్ విత్ మై నోస్. ఉంగరాలు మాత్రం దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పను, దే ఆర్ ఆల్వేస్ ఇన్ మై హ్యాండ్. తప్పితే ఐఎమ్ వెరీ నార్మల్. నాకు ఇంట్లో ఉంటే కుక్ చేయాలి. ఏం చేస్తారు? అన్నీ చేస్తాను, అన్ని వంటలు చేస్తాను. నేను వండితేనే నా కూతురికి చాలా ఇష్టం. నిన్న కూడా మటన్ బిర్యానీ, చికెన్ 65, రైతా చేశాను. సో అలా నేను ఇంట్లో ఉంటే నేను ఇంట్లో ఉన్నాను వాళ్ళు రెస్ట్ తీసుకుంటాం అనే ఫీలింగే ఉండదు. నాకు ఏదైనా చేయాలి నా పిల్లలకి. ఎందుకంటే ఐ నార్మలీ వర్క్కి వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లో పని మనిషి వంట చేసినా వాళ్ళు తినరు. మెయిన్గా అభికి ఏంటంటే చేప పులుసు అయినా ఏదైనా అమ్మ చేయాలి. చికెన్ అయితే ఆవిడ చేస్తే పర్లేదు అనుకుంటుంది.
మోస్ట్లీ వీళ్ళు డైట్లో వేరే ఉన్నారు కదా, మా అబ్బాయి డైట్లో ఉంటాడు, తను డైట్లో ఉంటుంది. అందువల్ల మేము ఏదైనా చూసుకుంటాం, మాకు మీకు సలాడ్ మాత్రం కట్ చేసి పెట్టేసి వెళ్ళిపోండి అనేస్తారు. అక్కడ డైలీ తినేది మా కుక్క పిల్లలే. వాళ్ళకి చికెన్ రైస్ డైలీ రెడీ అవుతుంది, వాళ్ళు మాత్రం కరెక్ట్గా అమ్మాయికి అదే మెయిన్ పని. ఇల్లు కూడా గిడవడం అన్నీ తప్పితే వంట చేయాలంటే పిల్లలకి, మా అభికి మా సన్కి వంట చేయడానికి ఈ చిన్నపిల్లలు ఇద్దరికే వంట చేయాలి. ఎన్ని ఉన్నాయి అలాంటి చిన్నపిల్లలు? 26 ఉండింది ఒక పీరియడ్లో. 26 dogs I used to keep. Now I am keeping నా పెద్దలు rented it. I've come to a nice flat, బ్యూటిఫుల్ ఫ్లాట్ వచ్చేసాను. సో అక్కడ పెట్టుకోవచ్చు అని అన్నీ పెట్టుకోలేను. సో అందువల్ల 2. ఒక ఇంగ్లీష్ బుల్డాగ్ ఉంది, మా ఇంట్లోనే పుట్టినవాడు వాడు. ఈజ్ 4 years old. అండ్ మై పూడల్ ఈజ్ ద స్మాలెస్ట్ వన్ ఇన్ ద హౌస్, 7 months baby. ఓకే, 26 అన్ని పెట్స్, డాగ్స్ అంతేనా? అన్ని పెట్సే, అన్ని డాగ్స్, అన్ని. గ్రేట్ డేన్స్ ఉండింది 4, హ్యార్లీ క్వీన్, మర్లిన్, ఫాన్లో 2, బాక్సెస్ ఉండింది, సెయింట్ బెర్నార్డ్ ఉండింది 2, ఇంగ్లీష్ బుల్డాగ్ అప్పుడే 2 ఉండింది, అది కాకుండా నియోపిన్ మాస్టిఫ్ 2 ఉండింది. అలా అన్ని పేర్గానే పెట్టుకుంటాం ఇల్లు చుట్టూ. దట్ షుడ్ నాట్ మిస్ ద పేర్ అనేది వెలితి ఉండద్దు అక్కడ. చాలా తెలియదు దాంట్లో, ఒక మేల్ ఒక ఫీమేల్ అలా. మా అమ్మ దగ్గర మినియేచర్ పొమరేనియన్ మేల్ ఫీమేల్ తీసుకుంది. అది చూడడానికి జర్మన్ షెపర్డ్ లా ఉంటుంది, కానీ ఇంతే ఉంటుంది, దీనిపైన పెరగదు, అది ఇంతే, ఆడదైనా మొగదైనా. అవి అమ్మ ఎక్కడికి వెళ్ళినా అలా తిరుగుతూనే ఉంటుంది, అమ్మ వెనకాలే తిరుగుతుంది. ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే నా వెనకాలే తిరుగుతారు. వాడైనా కొంచెం పడుకుంటారు, అప్పుడప్పుడు వచ్చి ఉన్నావా, ఓకే మమ్మీ ఓకే అంటే వెళ్ళిపోతాడు. నేను ఎక్కడికి వెళ్ళినా బాత్రూమ్ లోపల కూడా నన్ను కూడా వదలవా అంటాడు. అలా అనమాట. అయితే పెద్ద ఇంట్లో 26, అదే పెద్దింటికి సంబంధించి సెంటిమెంట్ కూడా చాలా ఉన్నట్టుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు సూపర్ హీరోస్ అవుతారు, లేకుంటే మీరు ఎంత సక్సెస్ ఉందో ఆ ఇంటికి అంతే పేరుంది కాబట్టి అనేది ఉంది కదా. కృష్ణ భగవాన్, రవితేజ, శివాజీ రాజా, వైవిఎస్ చౌదరి, గుణశేఖర్, డైరెక్టర్ గుణశేఖర్, వీళ్ళందరూ మా ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు. నా ట్రస్పురం ఇంట్లో, అక్కడ ఫ్రంట్ పోర్షన్ రెంట్లో మేము ఉండేవాళ్ళం, బ్యాక్ పోర్షన్లో వాళ్ళు ఉండేవాళ్ళు. అవుటోస్ ఒకటి ఉండేది, దాంట్లో గుణశేఖర్ ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళందరూ అక్కడి నుంచే సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయిన వాళ్ళు. సో అందరూ పెద్దవాళ్ళు అయ్యారు, చాలా పెద్దవాళ్ళు అయ్యారు. అది చాలా సంతోషం. నన్ను ఇప్పుడు చూసిన రవితేజ మా ఇంటి ఆవిడండి, మా ఇంటి ఆవిడండి అంటాడు అనమాట. అంటారు అందరూ, మా ఇంటి ఓనర్ అండి, అక్కడి నుంచే నేను ఈ పొజిషన్కి వచ్చాను అంటాడు అనమాట. చాలా సంతోషంగా ఉంటుంది. లైక్ ఈ స్టిల్ యాజ్ ఆ ఫీల్ ఉంది కదా, మనం అక్కడి నుంచి మా కెరీర్ స్టార్ట్ అయింది. ఆల్బమ్తో తిరిగేవాళ్ళు కదా పాపం అక్కడ. అప్పుడంతా సినిమా ఇండస్ట్రీ అది ఫోటో ఆల్బమ్ తీసుకునే వెళ్ళి వేషాలు అడిగేవాళ్ళు. ఫ్రమ్ దేర్ టు వేర్, అక్కడి నుంచి ఇక్కడ. సో నైస్ కదా ఆ టైంని, అప్పటి డేస్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకొని చెప్పుకోవడం అంటే. కృష్ణ భగవాను చెప్తాడు, శివాజీ రాజా నన్ను చూసినా చెప్తాడు, అమ్మ ఎలా ఉన్నారా, ఇదిరా ఇల్లు ఏం చేశారా, ఫ్లాట్ కట్టేసా, ఫ్లాట్ కట్టేసి ఎందుకురా, లేదు ఇప్పుడు పెళ్ళంతా అయిపోయింది కాబట్టి అమ్మ ఇచ్చేస్తారు అది ఫ్లాట్స్కి, ఇప్పుడు ఫ్లాట్ ఒకటే ఉంది అక్కడ. అలా లైక్ దే రిమెంబర్ మీ, లైక్ దే రిమెంబర్ మై హౌస్. నన్ను రిమెంబర్ చేస్తారు, ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో వాళ్ళతో పనిచేస్తున్నాను, వాళ్ళని బాగా మాట్లాడుతున్నాను. మా ఇల్లు ఆ ట్రస్పురం హౌస్, ఇట్స్ ఓల్డ్ హౌస్ యాక్చువల్లీ.